ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందులకై ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. గడిచిన వారమంతా మీ కృపలో, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో, మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని అతి ప్రాముఖ్యమైన లేఖన భాగాలను తండ్రి మేము ధ్యానం చేస్తూ ఉండగా కృపచూపు తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కృపలు భద్రపరచండి. ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉండాలని ఆశపడుతూ క్రీస్తు వారి పరిశుద్ధ పవిత్ర నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి, ఆమెన్. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనములు ధ్యానించుకుందాం. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? క్వశ్చన్ మార్క్ ఉంది బైబిల్లో. సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు వారికి కలుగుచున్న లాభము ఏమి? దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ ప్రపంచాన్ని దేవుడు ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఈ లోకంలో లభించేవన్నీ కూడా శాశ్వతములు అని మనిషి అనుకుంటాడు. ఈ లోకంలో లభించేవన్నీ కూడా శాశ్వతములు, చాలా ప్రయోజనకరమైనవి అనుకుంటాడు మానవుడు. ఎవరైనా కానివ్వండి, ఈ లోకంలో లభించేవి చాలా ప్రయోజనకరమైనవి అనుకుంటారు మనుషులు. ఈ లోకంలో లభించేవి ఎగ్జాంపుల్, ఒక నెక్లెస్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఒక నెక్లెస్, లేదా చేతికి ఒక రింగు, ఇది కంపల్సరీ నాకు రింగ్ కావాల్సిందే. లేదా ఒక బైక్, లేదా ఒక కార్, లేదా ఒక ఇల్లు, లేదా ఒక విల్లా, నాకు కావాల్సింది అంతే. వీటి కోసం దేనికైనా సిద్ధమే. నాటి నుండి నేటి వరకు మనుషులు వీటిని సాధించడానికే ఈ కోటి విద్యలు దేని కొరకు? ఇంతగా కష్టపడి ఉద్యోగాలు చేసి పిల్లలు చదివి పరుగులెత్తి సంపాదించి ఏం చేసుకుంటారు? సో మనుషులకు చాలా ప్రయోజనకరంగా కనపడే ఈవులు ఇవన్నీ కూడా చాలా ప్రయోజనం. తప్పదంటారు. మరి డబ్బులు లేవు కదా అంటే బ్యాంకుకి వెళదాము, అప్పు చేద్దాము అనే సాంప్రదాయం ఈనాడు మనము ప్రపంచంలో చూస్తున్నాం. దేనికైనా సరే అప్పు ఇచ్చేవారు ఉన్నారు, అప్పు అడిగేవారు ఉన్నారు. ఒకప్పుడు ఇవన్నీ అప్పులు ఇచ్చే బ్యాంక్స్ లేవు. ఇప్పుడు బైక్ కొరకు అప్పిస్తున్నారు, మొబైల్ ఫోన్కి అప్పిస్తున్నారు, ఇల్లు కొనుక్కోవడానికి అప్పిస్తున్నారు, ఇల్లు కట్టుకోవడానికి అప్పిస్తున్నారు, చదువులకు అప్పు, పెళ్ళిళ్ళకు అప్పు. ఆలోచిస్తే అసలు అప్పు లేని మనిషి ఉన్నాడా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అప్పుల ఊబిలో ఉన్నారు. ఈ పోరాటంలో మనిషి డే అండ్ నైట్ పనిచేసి తను అనుకున్నవన్నీ కూడా కొనుక్కుంటున్నాడు. ఇవి చాలా ప్రయోజనకరం అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు గోల్కొండ టూమ్స్, రాజులు కట్టుకున్న రాజభవనాలు అవి. ఒకప్పుడు వాటి దరిదాపుల్లోనికి ఎవరిని కూడా రానిచ్చేవారు కారు. మరి ఈనాడు అవి టూరిస్ట్ స్పాట్ అయిపోయాయి. అందరూ వెళ్ళి చూసేస్తున్నారు. ఒకప్పుడు రాజు రానిచ్చేవాడా? ఇవన్నీ కూడా మనిషి ప్రయోజనకరం అనుకొని వాటి కోసమే కష్టం. నాయకులు అంటారు, చివరి రక్తపు బొట్టు వరకు నేను
మీకే సేవ చేస్తాను అంటాడు, చివరి రక్తపు బొట్టు వరకు. కారణం పేరు ప్రఖ్యాతులు, ఇవి శాశ్వతం అనుకుంటున్నాడు మనుషుడు. శాశ్వతం, ఒక ఇల్లు శాశ్వతం అని. రాజకోటలు కట్టుకునేటప్పుడు వారు రాజులు మరి వారు పిల్లలు ఎంత సంతోషంగా ఉండేవారు. ఆ కోటలలో ఎత్తైన భవనాలు, కోటలు, మంచి మంచి డిజైనర్స్ ఆ రోజుల్లో ఉండేవారు, ఆర్కిటెక్చర్స్ ఆ రోజుల్లోనే ఉండేవారు, మోషే కాలంలోనే ఉండేవారు, ఫరో రాజుల కాలంలోనే గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్స్ ఉన్నారు. వారు ప్రయోజనకరమైనవన్నీ కట్టుకొని సుఖపడ్డవన్నీ కూడా ఇప్పుడు గబ్బిలాలు కాపురం ఉంటున్నాయి. అందము ఎంతకాలం ఉంటుంది? 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిస్ ఇండియా, మామూలు ఇండియన్ ఇద్దరు కూడా సేమే. 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి మిస్ ఇండియా అయినా ఆర్డినరీ ఇండియన్ అయినా ఇద్దరు సేమే ఉంటారు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందము సమానమైపోతుంది. ఎంత మేకప్ వేసుకున్నా చర్మం అంతా కూడా లూజ్ అయిపోయి ఊగుతూ ఉంటుంది. దానికి ఏం చేయగలం చెప్పండి? ఈ చర్మాన్ని కాపాడుకోవడానికి ఎన్ని వేలు ఖర్చు పెడతారు. బ్యూటీ పార్లర్స్కి వెళ్తారు, ఎన్నో ఖర్చు చేస్తారు. అయినా కూడా సర్టన్ ఏజ్ వచ్చేసరికి అంతా కూడా ఏది ప్రయోజనకరమని మనిషి అనుకుంటున్నాడో అదంతా కూడా చివరకు దీనికోసమేనా నేను కష్టపడింది అనే విధంగా ఉంటుంది. ఒక ఆఫీసర్, ఒక అటెండర్ 60 years తర్వాత ఇద్దరు సేమ్ అయిపోతారు. ఒక ఆఫీసర్, ఒక అటెండర్, ఇద్దరికి రోగం వస్తుంది, ఇద్దరు హాస్పిటల్లో కూర్చుంటారు. ఆ బెంచ్ పై ఆఫీసర్, ఈ బెంచ్ పై అటెండర్, ఇద్దరు ఒకటే హాస్పిటల్కి పోతారు. ఏమయ్యా ఎక్కడికి వచ్చావంటే అతను అంటాడు, మీరు ఎక్కడికి వచ్చారు సార్ అని. నాకు గుండె రోగం వచ్చిందంటే నాకు వచ్చింది, నాకు షుగర్ వచ్చిందయ్యా నాకు వచ్చింది, నాకు బీపీ వచ్చిందయ్యా నాకు వచ్చింది. ఇద్దరు సేమ్ ల్యాబొరేటరీకి పోతారు, ఇద్దరు సేమ్ డాక్టర్ దగ్గరికి పోతారు. దేవుడు అందుకే రాయించాడు, వ్యర్థము మీకు చాలా ప్రయోజనకరమైనవనుకొని వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు కదా, ఒక టైం వచ్చేసరికి అవన్నీ కూడా వ్యర్థము అని దేవుడు రాయించేశాడు. కారణం, దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు మహాజ్ఞాని. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏమి జరుగునో దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుడి మాటలు మనిషి వినాలి, కానీ మనిషి వినడు. ఒక బాడీ బిల్డర్ ఎంతో కష్టపడి బాడీని ఒక అద్భుతమైన ఆకారంలోనికి తెచ్చుకుంటాడు. ఆ బాడీ బిల్డర్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 years వచ్చేసరికి 50 kgs బరువు లేపిన చేతులతో గ్లాస్ వాటర్ కూడా లేపలేడు. ఒక టైం వస్తుంది, నోటికి అందించాలి, అంత బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది. మీకు తెలుసు మైక్ టైసన్, ది గ్రేట్ బాక్సర్స్లో టాప్ బాక్సర్, అతనికంతా కూడా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, బాడీ అంతా ప్రాబ్లమ్స్. హార్డ్ వర్క్ చేసి దేహాన్నంతా హోనం చేసేసుకొని కండలన్నీ పెంచేసుకొని ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆర్డినరీ మ్యాన్ మైక్ టైసన్ సేమ్. మైక్ టైసన్ ఇప్పుడు కొట్టలేడు. ఒక టైం వస్తుంది, 50 kgs బరువు లేపిన వెయిట్ లిఫ్టర్ గ్లాసును పైకి లేపలేని స్థితి వస్తుంది, ఒక టైం వస్తుంది. సో నువ్వు పడిన ప్రయాసం అంతా దేనికోసం? వ్యర్థమైన దానికేనా? ఆఫీసర్, అటెండర్ ఒక టైం వస్తే సేమ్ బెంచ్ మీద ఉంటారు. ఒక మిస్ ఇండియా, ఒక ఆర్డినరీ ఇండియన్ అమ్మాయి కూడా ఒక బెంచ్ పై ఉంటారు. ఒక టైం వస్తే హాస్పిటల్లో. సామెతల గ్రంథము 31 సామెతల గ్రంథము, ప్రొవర్బ్స్ 31 verse 30. ఎంత అద్భుతమైన గ్రంథము, దేవుని గ్రంథము. ప్రియులారా ఆలోచించాలి. ప్రొవర్బ్స్
31 వర్స్ 30. దేనికోసం మనం ప్రయాసపడతాం చెప్పండి? దేనికోసం? పార్లర్స్ అన్నీ, మేకప్ కిట్స్ అన్నీ. కొందరు సంపాదనలో ఎక్కువ శాతము కాస్మోటిక్స్కే వాడతారట. చివరకు ఒక ఏజ్ వస్తుంది, అందం ఉంటుందా? ఉండదు. ఏమైపోతుంది? గాయబ్. స్కిన్ అంతా కూడా ఫోల్డ్స్ వచ్చేస్తాయి, స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోతుంది, బాడీ ఫిట్నెస్ ఉండదు. లోనకి ఏదైనా ఒక జబ్బు రాగానే, మీకు తెలుసు సినిమా హీరోయిన్ మనీషా కొయిరాలా, ఆవిడ ఇప్పుడు ఎలా ఉందంటే, మరి ఒకప్పుడు ఆమె చాలా టాప్ హీరోయిన్, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఆ స్టేజ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే వెల్ నోన్ పర్సన్స్ మీరంతా కూడా. దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో లభించేవి మనిషి చాలా ప్రయోజనకరమైనవిగా భావిస్తున్నాడు కదా, ఇవన్నీ వ్యర్థము అంటున్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేనికోసం మనిషి ఈనాడు ప్రాకులాడుతున్నాడు? నేను బాగుండాలి సమాజంలో, నేను ఉన్నత స్థానంలో ఉండాలి సమాజంలో. ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన ఫరో రాజు ఉన్నాడా పోయాడా? శిథిలావస్థకు చేరిపోయిన వారి భవనాలు. మరి ఆనాడు మోసెస్ రాజభవనంలో ఉండి ఆ భవనాన్ని ఇష్టపడలేదు, ఆ రాజు కుర్చీని ఇష్టపడలేదు, సింహాసనాన్ని ఇష్టపడలేదు, రాజభోగాలను వదులుకున్నాడు. కారణం, మోసెస్కి ఏముంది? దేవుడి జ్ఞానం. దేవుడి జ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఇహలోకానుసారమైన థింగ్స్పై దృష్టి పెట్టరు. ఈ థింగ్స్ అన్నీ వేస్ట్ అంటున్నాడు దేవుడు తన హోలీ బుక్ ద్వారా. బాడీ ఫిట్నెస్ ఎంతకాలం ఉంటుంది? సర్టన్ ఏజే, ఆఫ్టర్ దట్ ఉండదిక. దేవుని గ్రంథం సెలవిస్తుంది. అందము ఏంటంటే చదవండి. అందము మోసకరము. చాలామంది ఫిట్నెస్ కోసము ఎంతో ఖర్చు పెట్టి కాస్ట్లీ ఫుడ్ తింటారు కదా. మీకు తెలుసు, ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తను వాడే డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఫారెన్ నుంచి వస్తుందంట. ఫారిన్ నుంచి అంటే ఎంత స్పెషలైజ్డ్ అవి వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి. అవన్నీ కూడా చాలా హైజెనిక్ వాటర్ అటది. అవి తాగుతాడు తను. మరి ఎంతకాలం ఉంటాడు? 1000 ఏళ్ళు ఉంటాడా? మీకు తెలుసు, గ్రేట్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్, పరుగుల వీరుడు. అతను ఏమైపోయాడు? ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టి బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పరిగెత్తమని చూద్దాం, ఫిట్నెస్ ఉంటుందా? ఉండదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏది శాశ్వతం? భయము, భక్తి. ఇవి ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. అందంగా లేవా? అయినా దేవుడు మెచ్చుకుంటాడు. అవిటి వాడవా? అయినా దేవుడు ప్రేమిస్తాడు. డబ్బు లేదా? అయినా దేవుడు ప్రేమిస్తాడు. ఏముంటే? అందం ఉంటే కాదు. అందం ఉంటే నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందేమో, అందం ఉంటే నీకు ఒక అబ్బాయి ప్రేమిస్తాడేమో. పాపిని ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసుక్రీస్తు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా వెళ్ళిపో, ఇక అలాంటి పని చేయకన్నాడు. ఆవిడను ఏమని పిలిచాడు? అమ్మా వెళ్ళిపో.
ఇంకా అలాంటివి చేయకు. ఫర్గివ్ చేశాడు, ప్రేమించాడు. అరుదైన వ్యక్తులు. గత వారం విన్నాం, నేటి ప్రపంచానికి తెలియని దేవుని ప్రేమ. మనమంతా పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపి మన పాపాలను తన పవిత్ర రక్తము ద్వారా కడిగి మనలను పవిత్రులుగా చేసుకున్నాడు. తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రపంచానికి అర్థం కాలేదు. దేవుని మాటలు కూడా అర్థం కాలేవు. అందము మోసకరము, సౌందర్యము వృధము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయము భక్తి ఉండాలి. అందము వేస్ట్. అందంగా ఉండి భయము భక్తి లేకపోతే దేవుడు ఏమంటాడు? మీకు తెలుసు, లాజరు ఒంటి నిండా కురుపులు, పెంకులతో గీక్కుంటూ ఉన్నాడు. ఆ దురదను, ఆ బాధను భరించలేక ఆ లాజరస్ను దేవుడు ఇష్టపడ్డాడు. కారణం, లాజరస్కి ఏముంది? నీతి, న్యాయము, భయము, భక్తి. లాజర్కు అందము లేదు. దీన స్థితిలో అతడు ఏమైనా ఎంగిలి చేసిన ఫుడ్ ఉంటే తిని కడుపు నింపుకుందామని దీన స్థితిలో ఉండి లాజరస్ చనిపోతే పరలోకం నుంచి ఎవరు వచ్చారు? దేవుడి దూతలు వచ్చి లాజరు గారిని తీసుకొని పోయారు. అందము మోసకరము. ధనవంతుడు ఎలా బ్రతికాడు? ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతూ చక్కటి పట్టు వస్త్రములు ధరించుకొని రాజ్మహల్లో జీవించి భయము భక్తి లేకుండా చచ్చిపోతే అగ్నిలోనికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఒకడుండెను. అతడు బహుదినము సుఖపడుతూ పట్టు వస్త్రములు ధరించుకొని ఎంజాయ్. ఈ లోకంలో లభించేవి మనిషి అనుకుంటాడు శాశ్వతములో, ఇవన్నీ చాలా ప్రయోజనకరములో. చచ్చిపోతే ఏం చేస్తారు? మహా అయితే దండేసి దండం పెడతారు. ఆ తర్వాత ఎవరి పని వారికే. అంతేగా? చచ్చిపోయిన వ్యక్తి ఫోటోకి ఏం చేస్తారు? మహా అయితే దండేసి దండం పెట్టి ఫోటో దిగుతారు. దేవుడు అందుకే ఏమని రాయిస్తున్నాడు? వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము. ఎంత బాగా రాయించాడు దేవుడు! సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచున్న పాట అంతా కూడా వేస్టు. దాని వలన లాభమేమి అని ప్రశ్న వేసి వదిలేశాడు దేవుడు. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటే నిజంగా ఎంత కష్టపడిన వ్యక్తి అయినా ఎన్ని పూటలు తింటాడు చెప్పండి? డబ్బు బాగుంది నీకు, ఎన్ని పూటలు తింటావు? 10 సార్లు తింటావా? డబ్బు వచ్చిందనుకో జబ్బు వస్తుంది. డబ్బు వస్తే జబ్బు వస్తుంది. ఆ జబ్బుకు మందేంటి? తిండి తినకండి. మరి ఏం తినాలి సార్? అన్నం తినద్దు. మరి ఏం తినమంటారు? రొట్టె తిను. జ్యూసులు తాగొద్దా? తాగకూడదు. ఇంకేముంది నీకు సుఖం చెప్పండి? చాలా కష్టపడ్డావు. డే అండ్ నైట్ కష్టపడ్డావు. నీ కష్టమంతా దేనికి? నిష్ప్రయోజన థింగ్స్, వేస్ట్ థింగ్స్, నిష్ప్రయోజనమైన వాటి కోసం నీ కష్టమంతా దారపోసి బ్రతికి దేవుణ్ణి ఎరగకపోతే నీ జీవితమే దేవుడు అంటాడు వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అంటాడు. 1 తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ
ఎనిమిదవ వచనము చాప్టర్ 4 వర్స్ 8 ఫస్ట్ తిమోతి. శరీర సంబంధమైన సాధకము ఏమంటున్నాడు దేవుడు? శరీరకరమైన సాధనం అంటే ఎగ్జాంపుల్ బాడీ బిల్డింగ్. సాధనం అంటే ఇది బాగా ఎక్సర్సైజ్. దానివల్ల దేవుడు ఏమంటున్నాడు? కొంచెం మట్టుకే దాని యూజ్. అంటే ఎక్కువ ఉండదా ప్రభు అంటే? ఎక్కువ ఉండదు. ఎందుకంటే నువ్వు చేసినప్పుడే ఫిట్నెస్ ఉంటుంది, వదిలేస్తే ఫిట్నెస్ ఉండదు. మరి ఏది ప్రయోజనకరము? అక్కడే ఉంటుంది జవాబు. శరీర సంబంధమైన సాధనం అంటే మీరు బ్యూటీ పార్లర్ కానివ్వండి, బ్యూటీకి సంబంధించినది కానివ్వండి, అందానికి సంబంధించినవి కానివ్వండి, ఫిట్నెస్ సంబంధించినవి కానివ్వండి, శరీరాన్ని సుఖపెట్టేవి కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఈ లిస్టులో మీరు అన్నీ చేర్చుకోండి. శరీరానికి సంబంధించినవి చాలా ప్రయోజనకరమైనవిగా ఉంటాయి. శరీరానికి సంబంధించినవి ఎగ్జాంపుల్ చెప్పుల షాపుకు వెళ్ళి ఏం చేస్తారు? ఎన్ని చెప్పులు చూస్తారో తెలుసా? కాళ్ళకు వేసుకున్న చెప్పులకైతే కొందరైతే షాప్ టు షాప్ తిరుగుతారు. నెక్స్ట్ డే ఆ చెప్పు వంక చూడరు. ఇక ఫస్ట్ డేనే ఉంటుంది. ఫస్ట్ డే చాలా చూసుకుంటారు చెప్పులు, అద్దం ముందు నిలబడి చూసుకొని నెక్స్ట్ డే ఏం చేస్తారు? చెప్పులు డోర్ బయట ఉంటాయా, డోర్ లోపలికి వస్తాయా? సో బయట ఉండే చెప్పుల కోసం ఎంత టైం వేస్ట్ చేస్తాం ఆలోచించండి. ఒక షర్ట్ కోసము చాలామంది తిరుగుతారు షాప్స్ టు షాప్స్. ఫిట్టింగ్ బాగాలేదు, కలర్ బాగాలేదు. కొత్త షర్ట్ ఫస్ట్ డేనే అందంగా ఉంటుంది. ఒక్కసారి వాషింగ్ మిషన్లోని వచ్చిన తర్వాత దానిపై ఇక మోజు ఉండదు. మళ్ళీ చూస్తూ ఉంటాడు, కొత్త షర్ట్స్ కొందామా, కొత్త బట్టలు కొందామా. సో ఇవన్నీ కూడా కొంతకాలమే. ఇవన్నీ కూడా దేవుని జ్ఞాన గ్రంథాన్ని ధ్యానం చేసిన వారికి, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న వారికి లోకంపై అంతగా ఆశలు ఉండవు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? అందము మోసం. ఎంతకాలం ఉంటుంది అందం? బుద్ధి జ్ఞానము గల స్త్రీ, భయభక్తులు గల స్త్రీ గ్రేట్ అంట. అంటే భయభక్తులు గల స్త్రీయే కాదు, భయభక్తులు గల పురుషుడు కూడా దేవుడికి ఇష్టం. నీవు అందంగా ఉండి ధనవంతుడిలా భయభక్తులు లేకపోతే మెచ్చుకుంటాడా దేవుడు? అందం లేదు, లాజరస్గా ఉన్నావు, అన్ని రోగాలే నీకు, అన్ని జబ్బులే, కానీ భయభక్తితో ఉన్నావు, దేవుడు ఏం చేస్తాడు? నేను నీకు ఇచ్చిన పరీక్షలో నీవు పాస్ అయ్యావు అమ్మాయి అంటాడు. నేను నీకు ఇచ్చిన పరీక్షలో నువ్వు పాస్ అయిపోయావు బిడ్డ, వచ్చాయి అంటాడు. ఈ సీక్రెట్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. చదవండి 4వ అధ్యాయము 8వ వచనం. నెక్స్ట్ 8వ వచనము. కానీ కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవుని విషయంలో దైవభక్తి ఈ జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ ప్రయోజనకరము. సో ఇప్పుడు ఏది ప్రయోజనకరమట మనిషికి? దైవభక్తి. దైవభక్తి నీకు నాకు చాలా యూజ్ అవుతుంది బిడ్డ అంటున్నాడు దేవుడు. చాలా యూజ్ అవుతుంది. మిగిలినవన్నీ వ్యర్థము 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 అంటున్నాడు. ఒకవేళ మనము దేవుడు వ్యర్థము 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 అని అన్నాడు కదా, వాటి వైపు ఉన్నామా ఒకవేళ ఆలోచించుకొని వెంటనే యూటర్న్ తీసుకోవాలి వెంటనే. ఎందుకంటే మనం ఇంకా బ్రతికున్నాం. దేవుడు వ్యర్థము అని చెప్పిన వాటి వైపు ఉంటే ఒకవేళ మనము యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేసేయాలి. సేఫ్ ప్లేస్లో ఉండాలి, సేఫ్ ప్లేస్లో ఉండిపోవాలి. అందము మోసకరము, అందము కోసం ప్రాకులాడుతున్నామా? అది మోసం అని చెప్పాడు. ఎంత అద్భుతమైన సత్యాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. 8 verse 8. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, నా సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాటి మీద ధ్యానముంచుడి అంటున్నాడు దేవుడు. ధ్యానముంచు. దేని మీద నీవు లక్ష్యం ఉంచాలి? శరీర సాధకములు అవి కొంచెము మట్టుకే ప్రయోజనకరములు. అంటే శరీరం దేని కోరుకుంటుంది? ఒక బంగ్లా, అది కొంచెం మట్టుకే ప్రయోజనకరం అంటున్నాడు దేవుడు. శరీరం దేని కోరుకుంటుంది? బంగారం. అది ఎంతవరకు ఉంటుంది? బంగారం మెడలో నెక్లెస్, చెప్పండి, నెక్లెస్ మెడలో ఎంతవరకు ఉంటుంది? మనలో ఊపిరిన్నంత వరకే. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును, అన్ని విషయంలో. కానీ మానవుడినాడు ఏవి శాశ్వతమైనవో వాటిని లక్ష్యం ఉంచకుండా దేహానికి సంబంధించిన వాటిని లక్ష్యం ఉంచుచున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, సహోదరులారా ఏది యోగ్యమైనది? ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనండి. వాటిని ఫోకస్ చేయండి అంటున్నాడు దేవుడు. వాటిని ఫోకస్ చేయండి. తినే టమాటాలు, తినే వంకాయలు కొనేటప్పుడు ఎంత జాగ్రత్తనో. వంకాయలు కొనేటప్పుడు చుట్టూ చూస్తారు. ఏది పడితే అది వంకాయ బుట్టలో వేస్తారా? టమాటాలు కొనేటప్పుడు టమాటాలు చుట్టూ చూస్తారు. టమాటాలు అన్నీ తీసి బుట్టలో వేసుకుంటారా? ఏదైనా కొనేటప్పుడు ఎంత శ్రద్ధనో మనిషికి. కానీ జీవితాన్ని జీవించేటప్పటికి శ్రద్ధ లేదు. జీవితాన్ని జీవించే విషయంలో శ్రద్ధ లేదు. వాక్యం పట్ల శ్రద్ధ లేదు. బోధ పట్ల శ్రద్ధ లేదు. ఏదో ఒక వాక్యం, ఏదో ఒక బోధ వినేస్తే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. వినేస్తే సరిపోదు. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద లక్ష్యం ఉంచుడి. ఆలోచిద్దాం. ఏవి సత్యమైనవి? మనం కట్టుకున్న బిల్డింగ్ శాశ్వతమా? మనం కొనుక్కున్న కారు శాశ్వతమా? రోడ్డుపై ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. కారులో ఉన్న ఫ్యామిలీస్ అంతా కూడా ఒకేసారి యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోతున్నారు. ఒకే కుటుంబం కారులో వెళుతూ ఆగున్న లారీకి కొడితే అందరూ పోయారు ఒకేసారి. ఏది శాశ్వతం? కట్టుకున్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోయి, కట్టుకున్న ఆస్తులన్నీ, సంపాదించిన ఆస్తులన్నీ దొంగలెత్తుకుపోయి, ఏది శాశ్వతం ఈ లోకంలో? వ్యర్థము అంటున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు మనకన్నీ? మనం ఒకవేళ శరీరానికి సంబంధించినవన్నీ ఆశపడి వాటి కోసం బ్రతుకుతా ఉన్నామేమో ఒకవేళ. ఈ పాఠాన్ని విన్న తర్వాత పిల్లరా, ఏది సత్యమైనదో ఆలోచించాలి. ఏది సత్యమైనది? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. 17 ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న ఉపదేశము. సత్యమందు తండ్రి వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే దేవుని పిల్లరా, ఈ వాక్యమే సత్యము అంటున్నాడు దేవుడు. ఏ వాక్యం? ఈ వాక్యమే సత్యం. అంటే మిగిలినవన్నీ ఏంటివి? మనం డిసైడ్ చేసుకోవాలి.
వందల కొద్ది పుస్తకాలు చదువుతారు, వందల కొద్ది పుస్తకాలు. ఈ గ్రంథాన్ని మాత్రం చదవరు కదూ. వందల కొద్ది పుస్తకాలు, ఎల్కేజీ టు పీజీ వరకు ఎన్ని పుస్తకాలు చదువుతారు. ఈ ఒక్క పుస్తకం తప్ప, ఈ ఒక్క పుస్తకం తప్ప జ్ఞానమంతా ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. మళ్ళీ చదవండి. సత్యమందు ప్రతిష్ఠ చేయము. ఏంటి సత్యము? ప్రభు అంటున్నాడు, ఏంటి సత్యం? నీ వాక్యమే సత్యం. ఏది శాశ్వతము? వాక్యమే. లూకాసు వార్త 21:33. ఆకాశమును భూమియు గతించును. ఆకాశము గతిస్తుందట, భూమి గతిస్తుందట. మనం దేన్ని ఇష్టపడుతున్నాం? ఒకవేళ భూమినా, ఆకాశమునా, శరీరము కోరుకున్న వాటినా, ఇవన్నీ కూడా గతిస్తాయి అని దేవుడు వ్రాయించాడు. ఆకాశము భూమి పోతుందట, అయితే నా మాటలే మాత్రము ఏవి సత్యమైనవి? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో తెలుసుకోవాలి. ఏవి సత్యమైనవి? ది హోలీ బుక్, వాక్యము సత్యమైనది. నీవు నమ్ముకున్న భూమి పోతుంది, నువ్వు చూస్తున్న ఆకాశం పోతుంది. ఏముంటుంది ప్రభువా శాశ్వతంగా? నా మాటలు బిడ్డ, నా మాటలు, నా మాటలను గట్టిగా పట్టుకో, పట్టుకో. ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతిగలవి? ప్రపంచంలో ఉన్నవన్నీ బైబిల్ ముందు వేస్ట్ అని చెప్పక తప్పదు. లోకంలో ఉన్నవన్నీ దేవుడిచ్చినవే, టెంపరరీ థింగ్స్, టెంపరరీ థింగ్స్ ఇవన్నీ. ఈ దేహము కొంతకాలమే ఉంటుంది నాతో, ఆఫ్టర్ దట్ మట్టిలోనికి వెళ్ళిపోవాలి. దీనికోసం నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. నేను దేవుని కొరకు ఒకవేళ బ్రతకకపోతే, భయభక్తులు కలిగి నేను జీవించకపోతే నా జీవితం వేస్ట్, వ్యర్థము అని తర్వాత తెలుస్తుంది. బాడీలో నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఏమని? ఈ బాడీ వ్యర్థము. ప్రసంగి గ్రంథంలో దేవుడు ముందుగానే రాయించాడు. నేనే చదవకుండా మోసపోయాను, నేను ఎన్నో చదివాను బైబిల్ తప్ప అని అప్పుడు బాధపడితే ప్రయోజనము లేదు. కనుక దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి. వాక్య భాగాలను ధ్యానం చేసుకుంటే ధన్యులమైపోతాం. మనకు భయభక్తులు ఉంటే మన జీవితం చాలా గొప్పది. ఇవన్నీ ఉండి భయము భక్తి లేకపోతే దేవుడు మనలను తన పరలోకంలోనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకున్నాడు. ఆలోచించండి. ఏవి పవిత్రమైనవి ఈ లోకంలో? బైబిలే. ఏది ఖ్యాతి గలది ఈ లోకంలో? బైబిలే. మనము వీటి మీద ధ్యానం ఉంచాలి అని దేవుడు రాయించాడు. ధ్యానం ఉంచాలి, వీటి మీద మీరు ధ్యానం ఉంచాలి. ఇక్కడ ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తాం, దొంగలు పడితే ఉంటుందా? చెప్పండి, పోతుందా? మనం భక్తిని సంపాదించుకుంటే, దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను భక్తి కాపాడుతుంది. అందము మోసకరము, భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. భయభక్తులు గల పురుషుడు కూడా కొనియాడబడును. తినే వంకాయల దగ్గర ఎంత జాగ్రత్త, మరి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఈ జీవితం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఈ లోకంలో లభించేవి మనిషి చాలా ప్రయోజనకరం అనుకుంటున్నాడు. ఇదంతా మాయ.
ఈ లోకంలో ఉన్నవన్నీ టెంపరీ థింగ్స్. రిలేటివ్స్ రారు, పిల్లలు రారు, భర్త రాడు, భార్య రాదు, ఎవరు రారు. ఒంటరిగా వెళ్ళిపోతావు ఆత్మగా. మత్తయి సువార్త 6:19. మత్తయి సువార్త 6 ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న అద్భుతమైన సత్యం. ఏవి సత్యమైనది చూద్దాం. ఏవి సత్యమైనదో తెలుసుకోవాలి కదా, ఏవి రమ్యమైనవో తెలుసుకోవాలి కదా మనము. మత్తయి సువార్త 6:19. 19. భూమి మీద మీ కొరకు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు అంటే అర్థం ఏమైంది? డబ్బు బాగా సంపాదించక బిడ్డ. మరి ఎలా ప్రభువా, ఏం తినాలి? కడుపు ఎంత అవసరమో అంత సంపాదించుకో, ఎంత అవసరమో అంత సంపాదించుకో. మరి నువ్వు తినాలి కదా. భూమి మీద ధనము, ఇంకా ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను. మీరు బంగారం బాగా సంపాదించారు, భూమిలో పెట్టారు. ఆ బంగారానికి ఏమొస్తుంది? తుప్పు వచ్చేస్తుంది. డబ్బులు చాలామంది కొందరు డబ్బులు ఎక్కువైపోయేసి భూమిలో పెడతారు. దానికి ఏమొస్తుంది? చెదలు వస్తుంది. అందరిని మోసం చేసి భూమిలో దాచిపెడితే డబ్బు ఏమి ఉపయోగం, ఏమి ప్రయోజనం? కేవలం డబ్బే, ధనార్జనే ధ్యేయంగా బ్రతకకండి అంటున్నాడు. అది వ్యర్థము. మరి మీకు పెద్ద బిల్డింగ్ ఉంటే ఏం లాభం? మీరే లేనప్పుడు ఏం లాభం? చాలామందికి డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? మత్తు మందులకు అలవాటవుతారు. నిద్ర రాక స్లీపింగ్ పిల్స్, ఆ తర్వాత డ్రగ్స్, ఆ తర్వాత గుండె అయిపోతుంది. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. మనుషులు దీనికోసం కష్టపడేదంతా కూడా హోలీ బుక్ చెప్తుంది వ్యర్థము. 1 తిమోతి పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము, దాన్ని నమ్మకండి. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ దైవభక్తి ఉంటే ఎంత లాభమో చూడండి, ఎంత లాభమో. మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. దైవభక్తి ఉంటే నీకు ఇక్కడ బెనిఫిట్, అక్కడ బెనిఫిట్. ఆకాశం భూమి గతించును, నా మాటలు ఏమాత్రము గతించవు. ఏది శాశ్వతం? ది హోలీ బుక్ శాశ్వతం. కీర్తన 100:5 ముగించుకుందాం. ఆయన లవ్ ఎప్పటికీ తరతరములు ఉండును. ఆల్ జనరేషన్స్. యెహోవా దయాళుడు. ఈ మాటలు చెప్తున్న దేవుడు ఉన్నాడు చూశారు. ఆయన ఎవరు? దయాళుడు. ఆయన కృప ఎప్పటికీ ఉండును. ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ప్రసంగి గ్రంథం 6:9. ప్రసంగి గ్రంథం 6:9. పరిగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీరు త్రాగటం మంచిదనే ఒక సామెత మీ అందరికీ తెలుసు కదా. ఆలోచిస్తే చాలామంది నాడు తినే టైం లేకుండా ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ తింటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు కారులో కూర్చొని తింటూ ఉంటారు, కొందరు బస్సులో కూర్చొని తింటూ ఉంటారు. తినడానికి కూడా టైం లేదా? సంపాదనే ధ్యేయమా? నేను చాలా బిజీ బ్రదర్ అంటాడు. ఏంటి బిజీ? తినడానికి టైం లేదు, దేవుడి దగ్గరికి రావు, వాక్యాన్ని వినవు, వాక్యాన్ని ధ్యానం చేయవు, వాక్యం అంటే శ్రద్ధ లేదు. నీ డబ్బు నీకు పరలోకి ఇప్పించగలదా? దైవభక్తి దైవభక్తి ద్వారా ఎన్ని లాభాలున్నాయి? మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు. ప్రపంచం లోకస్తులు కాపీ కొట్టే
లోకస్తులు మాట్లాడే సామెతలన్నీ బైబిల్ సామెతలే. పరిగెత్తి పాలు తాగుట కంటే నిలబడి నీళ్లు తాగుట బెటర్ అన్నారు కదా, అది సామెతే. మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కంటే ఎదురుగా ఏది ఉంటే దాన్ని తినేసి సంతోషపడి అంటున్నాడు. ఇది కూడా వేస్టే అంటున్నాడు మళ్ళీ. అంటే మనము అనుకున్నవన్నీ వ్యర్థమేనా ప్రవ్వా? అవును బిడ్డ, మీరు అనుకున్నవన్నీ వ్యర్థమే. మరి ఏది శాశ్వతమైనది? నా మాట, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము, శాశ్వతమైనది. దేవుడు శాశ్వతమైన ప్రేమ దేవుడిది. మనం అందంగా ఉన్నా అందహీనంగా ఉన్నా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన లోకం శాశ్వతమైనది. ఈ లోకము అశాశ్వతమైనది. ఇవన్నీ టెంపరరీ థింగ్స్. ఆకాశం భూమి గతించును అన్నాడు ప్రభువు, నా మాటలు గతించవు. మరి దేన్ని నమ్ముకుందాం మనం చెప్పండి? దేవుని నమ్ముకోవాలి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? శరీరానికి సంబంధించిన బంధువులు ఎంతకాలం ఉంటారు? టెంపరరీ థింగ్స్, టెంపరరీ థింగ్స్. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి కాదు చెప్పేది, దేవుడు. దేవుడు వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద ప్రయాసపడుచున్న ఓ మనుషులారా, మీకు కలుగుచున్న లాభమేమి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. లేఖన భాగాలను ఇంకా లోతుగా ఆలోచించండి. మనం వేటి కోసం పరిగెడుతున్నాం? జీవవాక్యమును చేతపట్టుకొని లోకంలో పరిగెత్తాలి. ఇది శాశ్వతమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు పరలోకం వస్తుంది. ఈ లోకంలో ఎంత డబ్బున్నా, ఎంత బంధు వర్గమున్నా నీకు పరలోకం రాదు. దైవభక్తి ద్వారా ఎన్ని లాభాలు? ఈ జీవంలో పేరు ప్రఖ్యాతులు, లోకంలో దేవుడి దగ్గర పేరు ప్రఖ్యాతులు. ఇవి ప్రయోజనకరమైనది. దైవభక్తి ప్రయోజనకరమైనది. దైవభక్తి ప్రయోజనకరమైనది. ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరిచ్చిన లేఖన భాగాలు ఎంతో అద్భుతమైనవి. అవును ప్రవ్వా, మేము ధ్యానం చేసుకున్న సందేశం ఎంతో గొప్పది. అశాశ్వతమైన వాటిపై ప్రపంచం లక్ష్యం ఉంచి వాటి కోసమే తండ్రి ఈనాడు యుద్ధాలు, మరణకాండలు, మోసాలు, హత్యలు, ఆత్మహత్యలు, శరీర సంబంధమైన వాటి కోసం అమాయక ప్రజలకు తెలియక తండ్రి ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలను ప్రవ్వా ఈ ప్రపంచం చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి తండ్రి. నీ మాటలే శాశ్వతమైనవి, నీ మాటలే పవిత్రమైనవి, నీ వాక్యమే సత్యం, నీ వాక్యము ఖ్యాతి గలది. ఇవి మనుషులకు ప్రయోజనకరమైనవి తండ్రి అనే అద్భుతమైన లేఖన భాగాలు మాకు చూపించినందుకై మీకు స్తోత్రములు. అక్కడ కొడి ఉన్న మీ పిల్లలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క మీ పిల్లలను తండ్రి ఆత్మీయంగా బలపరచండి. వాక్యంలోని రుచిని ఎరగాలి తండ్రి, ఆత్మీయంగా బలపడాలి. కృప చూపండి. అనేకులు ప్రవ్వా మీ మాటల్లోని సారాంశం ఎరగాలి. ఈ మాటలు వింటున్న తండ్రి మీ పిల్లలంతా కూడా బాధ్యత గల పిల్లలుగా ఈ మాటలు తండ్రి ప్రపంచానికి తండ్రి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అనేకులకు అందించి ఏవి ప్రయోజనకరమైనవో, ఏవి శాశ్వతమైనవో తండ్రి ప్రపంచానికి అందించే పనిలో మీ పిల్లలంతా కూడా పాలివారుగా ఉండే విధంగా కృప చూపని ప్రార్థిస్తూ, కుటుంబాలను కాపాడమని వేడుతూ ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ, విత్తబడిన మీ మాటలు గొప్పగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ, క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.